ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ₹1 కోటి లెక్కనే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టుకే మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. లేదు చిన్న చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ జీవనభృతి కోసం. ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముందు రేపే అది చేయండి, కాంపెన్సేషన్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు వసూలు చేసుకుంటారో ఏం చేస్తారో ఏం పడతారో మీరు పడండి, మాకు సంబంధంలే. జరిగిన నష్టాన్ని మీరు చేయాలి. డబ్బుతో మనం కొనలేం, పోయిన ప్రాణాన్ని డబ్బుతో కొనలేం.